దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న తిరుమల లడ్డూ వివాదంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తాము తప్పు చేశామని నిరూపిస్తే పవన్ కళ్యాణ్ బూట్లు తుడుస్తామన్నారు. ఆంజనేయ స్వామి విగ్రహం మీద ప్రమాణం చేసి లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పగలరా అంటూ పవన్ ను అంబటి ప్రశ్నించారు. అటు తండ్రి చనిపోతే తలనీలాలు కూడా ఇవ్వలేని చంద్రబాబు హిందూ ధర్మం గురించి మాట్లాడటం దారుణమని వ్యాఖ్యానించారు అంబటి రాంబాబు. అధికారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ధర్మారెడ్డి గారో సుబ్బారెడ్డి గారో లేదా కరుణాకర్ రెడ్డి గారి కాలంలో కల్తీ కలిసింది జంతు నూనె అని చెప్పండి, నిరూపించండి. నువ్వు చెప్తేనా? ఎవరు? చంద్రబాబు నాయుడు గారు చెప్తాను, లోకేష్ చెప్తాను, లేదంటే పవన్ కళ్యాణ్ గారు చెప్తాను. మేము ప్రాయశ్చిత్త దీక్ష చేయాలి. నాకు అర్థం కాదు. రాజకీయంగా కక్ష పెట్టుకున్న మీరు నిరూపించండి, మేము ప్రాయశ్చిత్త దీక్ష చేస్తాం. మీరెందుకు చేస్తున్నారు నాకు అర్థం కాదా. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు? మీరు తప్పు చేయలేదు కదా. ప్రాయశ్చిత్తం అంటే అనుభవించటం. మేము నిజంగా చేసి ఉంటే మీరెందుకు అనుభవించాలి? మేము అనిపిస్తాంగా. నిరూపించే శక్తి మీకు లేదు. ఇప్పుడైతే ఆరోపణ సరైంది కాదో హంగామా చేసేటటువంటి కార్యక్రమాన్ని మీరు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చాలా కామెంట్ చేశారు. మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా కామెంట్ చేశారు. నేను విన్నాను, ఎంతవరకు నిజమో కామెంట్స్ నేను కూడా చూశాను పత్రికల్లో. వైవి సుబ్బారెడ్డి గారి మీద కామెంట్స్ చేశారు. వైవి సుబ్బారెడ్డి గారు సతీమణి బైబుల్ పట్టుకుంటుందని చెప్పారు. అంటే అక్కడ మత ఘర్షణలు క్రియేట్ చేయడం కోసం మాట్లాడారు. అంతేకాదు, ధర్మారెడ్డి గారు కొడుకు చనిపోతే 11 రోజుల తర్వాత దినవారాలు అయిపోయిన తర్వాత గుడికి వచ్చాడు, అటు రాకూడదు అని మాట్లాడారు. అంటే వీళ్ళు హిందుత్వ ద్రోహులు, నేనే హిందుత్వాన్ని బాగా తీసుకువెళ్లేటటువంటి వ్యక్తిని అనేది మాట చంద్రబాబు నాయుడు గారు చెప్పాలనే ప్రయత్నం చేశారు. వైఎస్ఆర్